నువ్వు టాల్ లీడర్ కాదు, ఫాలింగ్ లీడర్, పడిపోతున్న లీడర్ని. వరంగల్ కానీ గన్పూర్ కానీ నీ గుర్తుగా ఒక్కటంటే ఒక్క పని చేసి చూపించు. నేను 8 నెలలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన. వరంగల్ జిల్లాకి హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. వరంగల్ జిల్లాకి 150 బెడ్స్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 50 బెడ్స్ 50 బెడెడ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అత్యవసర పిల్లల విభాగాన్ని తీసుకురావడం జరిగింది. అనేక పిఎస్సీలతో పాటు జఫర్గఢ్కి సివిల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అత్యంత ముఖ్యంగా నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి జనగాం జిల్లాకు ప్రధాన కారణం నేనయ్యా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో నా పాత్ర ఉంది, జనగాం జిల్లా ఏర్పడడంలో నా పాత్ర ఉంది, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడంలో నా పాత్ర ఉంది, కాళోజీ కళాక్షేత్రంలో తీసుకురావడంలో నా పాత్ర ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకున్న నా పాత్ర ఉంది. మరి నువ్వు ఇన్ని పోర్టుకోలియలు టాల్ లీడర్ అంటున్నావు కదా. నీ జ్ఞాపకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గణపురానికి 8 సంవత్సరాలు రాలే. డిప్యూటీ సీఎంగా ఉండి 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి 2015 జనవరి 25 తారీఖు మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి మొదలుకుంటే 2023 ఫిబ్రవరి వరకు గణపురంలో అడుగు పెట్టలే. ఉప ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి గణపురంలో అడుగు పెట్టలే. పల్లరాజేశ్వరరెడ్డి పుణ్యమా అని చెప్పేసి పల్లరాజేశ్వరరెడ్డి ఆహ్వానం మేరకు కేటీఆర్ గారి ప్రోగ్రాం 104 కోట్లతో మరి శ్రీపతిపల్లి, కొల్లాపూర్, లింగంపల్లి, అదేవిధంగా పీసరా, మద్దలగూడెం, వేలేరు, కమ్మర్పేట, నారాయణగిరి, ముప్పారం గ్రామాలకు లిఫ్ట్ కోసం శంకుస్థాపన పీసరా క్రాస్ రోడ్ దగ్గర కార్యక్రమానికి పల్లరాజేశ్వరరెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఇలా పల్లరాజేశ్వరరెడ్డి గారి మీద మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికే నమ్మి నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి బిడ్డకు ఎంపీ పార్టీ ఫండ్ బీఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా నక్కజిత్తులు ప్రదర్శించి 100 కోట్లకు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లో అమ్ముడుపోయింది. బిడ్డ ఎంపీ కావాలనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారింది. ఇవాళ ఇదేదో నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు ఎన్నోసార్లు ఇప్పటికే రాజీనామాలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు, కాంగ్రెస్లో పోయినావు, ప్రజలందరూ నిన్ను చీపెడుతూ ఉన్నావు. బేషరతుగా నిన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నీ ఎమ్మెల్యే పదవికి బాబుకు తోకలో చివరి పాలన ఉన్నట్టు ఉండే అప్పుడు రాజకీయ జన్మ. కేసీఆర్ తర్వాత మళ్ళా పల్లరాజేశ్వరరెడ్డి గారు 2వసారి రాజకీయ జన్మనిచ్చి నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణమైన పల్లరాజేశ్వరరెడ్డి గారి మీద మాట్లాడమంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఆయన ఈరోజు భక్తులైన రాజకీయాలకు రాలేదు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పుడు జనగాం, అంతకుముందు గన్పూర్ ఎమ్మెల్సీగా 34 ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీగా
వేడి నీళ్లకు చన్నీళ్ళ తోడు లెక్క గణపురం అభివృద్ధిలో పల్లె రాజేశ్వర రెడ్డికి గణనీయమైన పాత్ర ఉంది. 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకురావడం ఇంతకుముందు 2-3 సార్లు మీకు ప్రొసీడింగ్ కాపీ చూపించాను, జీవో కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫైర్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చిల్పూర్ గుట్టకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం కూడా జరిగింది. 10 కోట్ల రూపాయలు మంజూరు తీసేటప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి, నేను, అదేవిధంగా శ్రీధర్ రావు గారు ముగ్గురం పోయి ఆ ప్రొసీడింగ్ కాపీని కూడా తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేసీఆర్ గారు హనుమకొండ కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేసినప్పుడు డాక్టర్ రాజయ్య పండ రాజేశ్వర రెడ్డి గారు నా ఎంబడిపడి మరి ఇరిగేషన్ కోసం, అంటే దేవాదుల ద్వారా మిగిలిపోయిన గ్రామాలకు నీళ్ళు అందించాలని అడగడం వల్ల ఇచ్చినది. డాక్టర్ రాజయ్య ఎప్పుడు ఎంబడబడుతున్నాడు, 100 బెడెడ్ కావాలని ఎంబడబడుతున్నాడు అని చెప్పేసి అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా కేసీఆర్ నోట కడియం స్టేట్ పేరు అనేది రాలేదు. అన్నిటినీ అడ్డుపడడానికి ఆయన జీవితకాలంతో కూడా పనిచేయడం జరిగింది. నీతి నీతి అని మాట్లాడుతుంటాడు. ఈరోజు చిలుకూరు గుట్ట గుగులు వెంకటేశ్వర స్వామి సాక్షిగా కరియంశ్రీ చెప్పాల పల్లా రాజేశ్వరరెడ్డి సహకారంలో 10 కోట్లు వచ్చిన విషయం ఒకటైతే, రెండవది శ్రీధర్ రావు దగ్గర 1 కోటి రూపాయలు తీసుకొని ఆయనకు మరి సీనియర్ మోస్ట్ యాదిరెడ్డి అని చెప్పి చిన్నపిల్లలకు చైర్మన్ వచ్చేది ఉంటే ఇందిరా ప్రపోజ్ చేస్తే అది కాదని పైసలు తీసుకొని చిలుకుగుట్ట దేవస్థానం చైర్మన్గా శ్రీధర్ రావు గారిని నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. పాపం శ్రీధర్ రావు గారు అమాయకుడు. దైవభక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించాలని కులదైవంగా తీసుకొని చేస్తూ ఉంటే మరి యాదిరెడ్డి నోటికాడ ముక్క ఎత్తేసి డబ్బులకు అమ్ముడుపోయి ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు భూములు కావచ్చు, అదేవిధంగా 10-15 కోట్లతో హనుమకొండలో కట్టిన విలాసవంతమైన ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆర్మిచర్ ప్లాంట్ రాంపూర్లో కావచ్చు, పక్కనే పెట్రోల్ బంక్ కావచ్చు, బినామీ పేరుతో ఉన్న గోదాములు కావచ్చు, రాంపూర్లో, హైదరాబాద్లో ఆస్తులు, విదేశాల ఆస్తులు ఎన్నో ఉన్నాయి. వాటి జోలికి పోవట్లేదు. కానీ శుద్ధ పూస లెక్క నేను నీతివంతుని వడడుగుతాను. నేను నీతి గురించి నేను ఒక్కనే చొక్కం పూస లెక్క స్థాయి మర్చిపోయి సందర్భం కానీ కూడా మాట్లాడడం చేస్తూ ఉంటాడు. ఈరోజు సన్న బియ్యం ఇవ్వడానికి 100 మంది పోలీసులు పెట్టుకొని మొత్తం చిలుకూరులో 3 ఊర్లకు పోతారంటే దాదాపు 100 పోలీసులను పెట్టుకొని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. 26 జనవరికి రేషన్ కార్డు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఇందిరా ఆత్మీయ భరోసా సంబంధించిన కార్యక్రమం, తర్వాత రైతు భరోసా, అదే తర్వాత రైతు రుణమాఫీ. ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ అమలు కాలేదు. ఎక్కడ తట్టమట్టు చేయలేదు, రూపాయి బిల్లు చెల్లించలేదు. అంతేకాకుండా హడావుడిగా ఏమో ఆగమైపోతున్నట్టు, ఉప ఎన్నికలు తరుముకొస్తున్నాయన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన మెదడు తిని ఆయన ఇక్కడికి ఆగమైన వాళ్ళని తీసుకొచ్చి ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా ఇంటి సభలో మాట్లాడే పరిస్థితి బై ఎలక్షన్ల గురించి నన్ను దృష్టిలో పెట్టుకుంది. అంటే ఈయన భయం ఎంతుందో, నువ్వు వస్తేనే ఇక్కడ అయితే లేకపోతే ఎలక్షన్లు తరుముకొస్తున్నాయనే విధంగా కడియం శ్రీహరి గారు ఫ్రస్ట్రేషన్ పోయి ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడుతున్నాడు. పాపం ఆయనది అయినట్లేదు కడియం శ్రీహరి. ఇప్పటికీ దేవాదుల థర్డ్ ఫేజ్కి సంబంధించిన థర్డ్ ప్యాకేజీలో నా నీళ్ళు పోయట్లేదు. కనీసము 15 నెలల 6 కోట్ల బకాయిలు చెల్లిస్తే, ఎప్పుడో సమీక్ష చేస్తే మొత్తము దాదాపు
మన గణపురం నియోజకవర్గం కాదు, మొత్తం దేవాలయం దాదాపు 60-70 ఎకరాల వరి నిండిపోవడం జరిగింది. వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమీక్ష లేకపోవడం వల్ల ఏం చేస్తుండో కడియం శ్రేణి వయసు మీద పడ్డది, ఫ్రస్ట్రేషన్ పోయి ఆగమాగం అయిపోతున్నాడు. మీ పాలన చేసుకుని పోవాలి కదా, ఎందుకు ఎక్కడ పడితే అక్కడ. నిన్న జనగాంలో తిపారకు విజయ్ని అరెస్ట్ చేశారు. మొత్తం దాదాపు ఇప్పటివరకు గణపురం నియోజకవర్గం జనగాంలో కలిసి దాదాపు ఒక పాలకుర్తిలో కలుపుకుంటే 18 మందిని ఇప్పటివరకు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాపాలన కదా, ప్రజలకు గొప్పగా జవాబుదారీగా ఉండవలసిన పాలన అరెస్టుల మధ్యలో అక్రమ అరెస్టులతోటి నిర్బంధంతో పాలనను కొనసాగిస్తున్నాం. అక్కడ రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ కడియం గారికి ఇద్దరు మరి పోటీ పడి కార్యక్రమం చేస్తున్నారు. ఇక చివరికి కడియం గారి 94లో వచ్చినప్పుడు ఎప్పుడో ఇప్పుడు కూడా మధ్య మధ్యలో చెప్తాడు గణపురం